హాయ్ ఆల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటిదో చూద్దాం. సింపుల్‌గా మీకు ఇఫ్ అంటే ఏంటిది? ప్రోగ్రామింగ్ అని పక్కన పెడితే ఇఫ్ అంటే ఏంటిది? ఒకవేళ అని అర్థం కదా! ఒకవేళ మనకి ఈ క ఇక్కడ ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితే, అప్పుడు మనకి ఆ బ్లాక్‌లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదొక్కటే. ఇఫ్ ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. సో, మీకు ముందే ఇక్కడ సింటాక్స్ ఎలా రాయాలో తెలుసు. చూద్దాం మరి ఒకవేళ ప్రోగ్రామ్‌లో ఎలా ఉంటదో చూద్దాం. ఇక్కడ చూడండి ఏ అనేది తీసుకున్నారు. ఏ అనేది తీసుకొని ఇంట్ అని ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నారు. అంటే యూజర్ నుంచి మనం ఒక వాల్యూ అనేది తీసుకుంటున్నాం. తీసుకొని దాన్ని ఇంటిజర్‌లోకి మార్చుతున్నాం. బిలో కూడా అంతే సేమ్ ఒక వాల్యూ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమన్నారు ఒకవేళ ఏ గ్రేటర్ థాన్ బి అంటే ఏ గ్రేటర్ థాన్ బి అయింది అనుకోండి. అప్పుడు మనకేమవ్వాలంటే ఏ మైనస్ బి అనేది కావాలంట. అంటే ఒకవేళ ఏ అనేది బి కంటే పెద్దది అయితే మనకేం గావాలంట? ఏ మైనస్ బి అనేది కావాలంట. అప్పుడేమైతది? మనకి ఏ మైనస్ బి అనేది ఇక్కడేముంది? ఏ గ్రేటర్ థాన్ బి. అంటే ఇక్కడేంది? ఇక్కడ ఏ అనేది 1 ఉంది. బి అనేది 2 అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కాబట్టి మనకింక ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, మనకింక ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ మనకిదే ప్రింట్ అవుతుందనమాట. అప్పుడు మనకేమైతది యూజర్ నుంచి 1 అనేది ఇచ్చిర్రు. యూజర్ బిలో 2 అనేది ఇచ్చిర్రు. రెండిటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకి 3 అనేదొచ్చింది కాబట్టి ఇక్కడి వరకు తీసుకున్నారనమాట. అంతే ఈరోజు వీడియో. థాంక్ యూ.